నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నగరిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కొన్ని కీలక కామెంట్స్ జగన్ పై చేశారు. అసలు ఆ కామెంట్స్ ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి అసలు మా నాన్నతో కాదు, మా నాన్న కొడుకైనటువంటి నాతో, మా నాన్న సమకాలికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేకపోతున్నారు, అసలు ఆయన ఏం చేయలేకపోతున్నారని కామెంట్స్ చేశారు సార్. దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని కొన్ని కామెంట్స్ చేశారు. అవి బాబు గారి ఏమన్నారో వినిపిస్తాను సార్. ఎప్పుడు ఆలోచన రాలా అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన నిన్న మళ్ళా ప్రెస్ కాన్స్ పెట్టి నేను చేతగాని వాడిని, ఆయనకి ఏం తెలియదు, మా నాయనతో పనిచేశాడు, కొడుకుతో పోటీ పడలేకపోతున్నాడని నిన్న మళ్ళా వాగే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎలాంటి చెత్త పనులు నన్ను చేయమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రిప్లైని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటకి నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి తన తండ్రి సమకాలికుడు, నేను వాళ్ళ అబ్బాయి సమకాలికుడిని, నా తండ్రితోటి పోటీ పడలేకపోయాడు, ఇప్పుడు నాతో కూడా పోటీ పడలేకపోతున్నాడు అనే విధంగా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డితోటి పోటీ పడలేడు, అది వాస్తవం, అందుట్లో అనుమానమే లేదు. ఏ విధంగా? చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అయిన కుప్పానికి వెళ్ళి నీళ్ళు ఇస్తున్నా అని చెప్పి సెట్టింగ్ వేయడం చంద్రబాబు నాయుడు గారి చేత కాదు. మొన్న ఆయన మామూలుగా ఈ హంద్రీనివా కాలువకు సంబంధించి 2024 జూలై 17న అక్కడ ఒక పంప్ సెట్ను ప్రారంభించారు. తద్వారా అంటే ఇప్పటికి జరిగినటువంటి కార్యక్రమాలను చూసుకుంటే సుమారు 6 నెలల 11 రోజుల్లో 40 TMCలు మాల్యాల పంప్ హౌస్ ద్వారా నీరు అందించారు. జగన్మోహన్ రెడ్డి లాగా చేయటం చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు కదా. అలాగే తన జిల్లాలో ఉన్నటువంటి అన్నమయ్య డ్యాము రీచ్ అయిపోయి 16 గ్రామాలు కొట్టుకుపోయి 42 మంది దాకా చనిపోతే అలాంటి పనులు చేయించడం చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు కదా. ఇవన్నీ కూడా అంటే నవంబర్ 19న అది బ్రీచ్ అయిపోతే డిసెంబర్ 2వ తారీఖు నాడు వెళ్ళాడు ఆయన. మరి ఇట్లాంటి పనులు చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు కదా, నిస్సందేహంగా అందుకనే చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు. అసలు దౌర్భాగ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాంటి ఫ్యాక్షనిజంని నమ్ముకొని ముందుకెళ్ళే రాజకీయ నాయకుడితోటి, వ్యాపారస్తుడితోటి పోటీ పట్టమే చంద్రబాబు నాయుడు గారి దురదృష్టంతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం కూడా. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడితో పోటీ పట్టడం వేరు, రాజకీయాలలో వచ్చింది మనం ప్రజల కోసం, మనం ఒక సేవకుడిగా భావించే వాళ్ళతో పోటీ పట్టడం వేరు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలంటే సేవాభావంతో ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డిది భావం ఎట్లా ఉంటుందంటే ఇది నా సొంతం, నేను ఈ రాజ్యానికి అధిపతిని, నేను చెప్పింది వీళ్ళు వినాలి, నాకు ఎదురు చెప్పకూడదు అనే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకోవటమే ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, అర్థమైపోయింది 5 సంవత్సరాల పరిపాలనలో అతను ఏమేం చేస్తాడో, ఎలా చేస్తాడో. కాబట్టి ఈరోజు 11 స్థానాలకు పరిమితం చేశాడు. అందుకని ఏమనుకుంటున్నా అంటే అతను నా స్థాయి ఏంటో నాకు అర్థం చేశారు ఈ ప్రజలు, నేను చంద్రబాబు నాయుడు గారితో సమానంగా ఉన్నాననే భావన కనుక జనాలు కలగజేస్తే నా స్థాయి ఏమన్నా పెరిగిద్దేమని చెప్పి ఆలోచిస్తున్నాడు. నీ స్థాయి ఇదని ప్రజలు నిర్ణయించారు. నువ్వు మాట్లాడేదాన్ని ప్రతిదీ కూడా ఈరోజు ప్రజలు బేరీజు వేసుకుంటారు. అందులో నీ పరిపాలన చూశారు, నిన్ను చూశారు. నువ్వు ప్రజలను భయపెట్టావు. పరిపాలన చేయటం వేరు, తప్పొప్పులు చేయటం వేరు, పరిస్థితులు అనుకూలించినప్పుడు అభివృద్ధి చేయలేకపోవడం కూడా వేరు కాదని నేను అంటలేదు. కానీ అన్నీ ఉండి చేతిలో అభివృద్ధి చేయకుండా విధ్వంసకారులను ప్రోత్సహించేసి, గాంజా బ్యాచ్ను ప్రోత్సహించేసి, హంతకులను ప్రోత్సహించేసి, పరిశ్రమలను ప్రాలద్రోలి, స్వపక్షం లేదు విపక్షం లేదు ఎదురు తిరిగి మాట్లాడిన వాళ్ళందరినీ కూడా హింసించి నానా ఇబ్బందులు పెట్టి చేయటం వేరు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. కాబట్టి ఎవరిని వదిలిపెట్టాడు? ఆశా వర్కర్లు వదిలిపెట్టలేదు, అంగన్వాడీ టీచర్లను వదిలిపెట్టలేదు, టీచర్లని వదిలిపెట్టలేదు, ఉద్యోగస్తుల్ని వదిలిపెట్టలేదు, రైతుల్ని వదిలిపెట్టలేదు, విద్యార్థిని వదిలిపెట్టలేదు. ఎవరికి మేలు చేశాడు అతను? విశ్రాంత ఉద్యోగస్తులు ఉసురు కూడా తీసుకున్నాడు. ఇన్ని చేశాడు కాబట్టి ఈరోజు ఇంట్లో కూర్చున్నాడు. అవన్నీ చేయడం చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు కదా. ఇప్పుడు గతంలో చేసిన వాటికి నేనే చేశాను, నేనే తెచ్చానని చెప్పుకోవడం మాత్రమే అతనికి తెలుసు. అంతే తప్ప ప్రతి చివరికి చిక్కిల మీద అతను బొమ్మ వేయించుకున్నాడు, అలాగే సర్వే రాళ్ళ మీద అతను బొమ్మ వేయించుకున్నాడు, కోడిగుడ్ల మీద కూడా అతను బొమ్మ వేయించుకున్నాడు, పాస్బుక్ల మీద అతను బొమ్మ వేయించుకున్నాడు, చివరికి డెత్ సర్టిఫికేట్ల మీద కూడా అతను బొమ్మ వేయించుకున్నాడు. మరి ఇవన్నీ చేయడం చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు కదా.
చంద్రబాబు నాయుడు గారికి ఏం చేతవు అంటే 63,000 ట్రాక్టర్లు ఇచ్చి రైతులను ఆదుకోవడం చేతవు. చంద్రబాబు నాయుడు గారికి ఏం చేతవు అంటే అతను పెట్టిన బకాయిలు 1,687 కోట్ల రూపాయలు రాంగలోనే రైతులకు తీర్చి ఈరోజు రైతు ధాన్యాన్ని కొని 48 గంటల్లో వాళ్ళ ఖాతాలకు డబ్బు వేయడం మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈ హంద్రీనేవా చూసాం కదా, ఇప్పుడు 40 టీఎంసీల పైన నీరుని ఈ 6 నెలల 11 రోజుల కాలంలో అంటే 191 రోజుల్లోనే ఏ విధంగా తీసుకుని వెళ్ళింది మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పనులు చేయడం చంద్రబాబు నాయుడు గారికి చేతనవును. అలాగే ఈరోజు గిన్నిస్ బుక్లోకి రోడ్లు ఒకే రోజు 20 కిలోమీటర్ల పైన రోడ్లు వేయించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి చేతవును. అలాగే డ్రాప్ ఫౌండ్ మామూలుగా రాజధానిలో ఏదైతే సచివాలయం ఉందో దానికి రాఫ్ట్ ఫౌండేషను రికార్డు టైంలో వేయించడం చంద్రబాబు నాయుడు గారికి చేతనవును. అలాగే పోలవరానికి సంబంధించి కాంక్రీటు దాన్ని గిన్నిస్ బుక్లో ఎక్కే విధంగా వేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి చేతనం అవుతుంది. 5 సంవత్సరాల్లో 72% పోలవరాన్ని పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. 5 సంవత్సరాల్లో 2.5% కూడా పూర్తి చేయలేని ఘనత జగన్మోహన్ రెడ్డికి. మరి వీళ్ళిద్దరిని ఏ విధంగా కంపేర్ చేయాలి? ప్రజలు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చేసి ప్రజల ఆస్తులను కొట్టేయడం జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. ఆ ల్యాండ్ యాక్ట్ని రద్దు చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసేసి ప్రజలకి స్వేచ్ఛ కల్పించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మరి వ్యత్యాసం ఉంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేయగలడు? ఇవన్నీ స్పష్టంగా కనపడుతుంది కదా. తల్లిని చెల్లిని దూరం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు, ఆయనకు మాత్రమే చేతను. ఆ పనులని చంద్రబాబు నాయుడు గారు చేయమంటే ఎలా చేస్తాడు? బాబాయిని చంపిన వాళ్ళు పలానా సంగతి తెలిసి కూడా వాళ్ళని కాపాడటం కోసం సిబిఐని కూడా అదుపాజ్ఞలో పెట్టుకోవడం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. తన మీద నిందలేసినా కూడా ప్రతీకారంగా వాళ్ళ మీద తిరిగి దాడులు చేయకపోవడం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలిసినటువంటి విద్య. ఎలా వాళ్ళకి వీళ్ళకి పొంతన మనం పోల్చగలం? ప్రజలు అందుకనే గమనించారు. ఎలాంటి పాలకుడు కావాలో వాళ్ళకు నిర్ణయించుకున్నారు. అయినా సరే దాన్ని అర్థం చేసుకోకుండా ప్రజలను నిందిస్తూ మళ్ళీ ప్రజలు నా కోసమే కోరుకుంటున్నారు అంటే నీ కోసం కోరుకునే వాళ్ళు ఉంటారు. గాంజా బ్యాచ్ ఉంటారు. ఈ యొక్క పొలాలను ఆక్రమించుకోవడానికి ఆ రోజు నువ్వు అవకాశం ఇచ్చిన వాళ్ళు చూస్తూ ఉంటారు. అడ్డుపడిన వాళ్ళని చంపేసిన వాళ్ళకి నువ్వు ప్రోత్సహించావు కాబట్టి వాళ్ళు నీ కోసం చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు రానియరు కాబట్టి వాళ్ళు నిన్ను కోరుకుంటున్నారు నిస్సందేహంగా. ఎందుకంటే నీలాంటి వాడు వస్తేనే వాళ్ళకు ఉపయోగం. ఈరోజు రాయలసీమ సస్యశ్యామలం అయితే కియా పరిశ్రమ లాంటి సంస్థలు ఇంకా మళ్ళీ వస్తే అక్కడ అందరికీ వాళ్ళకు ఉపాధి కలిగితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగితే వాళ్ళు స్వతంత్రంగా బతకగలిగితే వాళ్ళు తలెత్తుకొని ఇదిగో మేము పనిచేసుకొని బ్రతుకుతున్నామనే ధీమాతోటి ఆత్మగౌరవంతో వాళ్ళు బతికితే నువ్వు చూడలేవు. కాబట్టి అవన్నీ చేయడానికి నీకు ఇష్టం లేదు. ఏదో అన్న నందమూరి తారక రామారావు గారు పిలుపు మేరకు 1985లో వచ్చి స్థాపించిన అమర రాజాని ఏ విధంగా నువ్వు విస్తరణ కార్యక్రమాన్ని తరవేసావో అందరూ చూస్తూనే ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు కదా. జాకీ పరిశ్రమని మామూలుగా రాప్తా నియోజకవర్గం నుంచి ఏ విధంగా తరిమేశారో చూస్తూనే ఉన్నాము. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి చేత కాదు కాబట్టి నీతో పోటీ పడలేరు. నిస్సందేహంగా నీకు ఇలాంటి పనులు ఆయనకు చేత కాదు కాబట్టి, ఇలాంటి పనులు చేయడం ఆయనకు రాదు కాబట్టి నీతో పోటీ పడలేడు. అభివృద్ధిలో ఆయన గురించి ఆలోచించు. ప్రజలకు ఏ విధంగా మార్గదర్శనం చూపిస్తాడో ఆలోచించు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలి అంటే అటు పోలవరం కనపడుతుంది, ఇటు అమరావతి కనపడుతుంది, సైబరాబాద్ సిటీ కనపడుతుంది. నీకేం కనపడుతుందో ఒక్కటి చెప్పు. శాశ్వతంగా ఇది జగన్మోహన్ రెడ్డి చేశాడు అని చెప్పుకోవడానికి ఏం తీసుకొచ్చావో చెప్పు. కాబట్టి నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ప్రశ్నలకి ఆయన ఇచ్చిన దానికి ఈయన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుందనేది నేనైతే భావించట్లా. అనవసరంగా ఆయన పెద్దాన్ని చేస్తున్నాడేమో జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు. అతని మాటలకు స్పందించి వీలైనంత వరకు అతని పేరు కానీ అతని పార్టీ పేరు కానీ ఉచ్చరించకుండా వీళ్ళు రాజకీయం చేసేసి ఈరోజు వాళ్ళు చేసినటువంటి అవకతవకలు మొత్తాన్ని చట్ట రూపేణ అంటే న్యాయస్థానం ముందు నిరూపించేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటే చాలు. ప్రజలు ఎటు సమాధి చేశారు కాబట్టి ఇక వాళ్ళు మళ్ళీ కోలుకునే అవకాశం అయితే లేదు. అనవసరంగా అతను మాట్లాడిన దానికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదని అయితే నేనైతే భావిస్తున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.